హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వంటగది చూసి దర్చుకోకండి. చెప్పాను కదా మార్నింగ్ షిఫ్ట్లో ఉంటే అక్కడే ఉంటాయని. షిఫ్ట్ అయిపోయిన వెంటనే ముందైతే గ్రీన్ టీ పెట్టేసుకుంటున్నాను, గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకొని. ఆ తర్వాత గ్రీన్ టీ తాగుతూ నైనశ్రీతో కొంచెం అయితే టైం స్పెండ్ చేశాను. మొన్న చూపించిన వీడియోలో ఇంట్లో వరకు బూజది క్లీన్ చేసుకున్నాను కానీ బయట చేయలేదు. సో అందుకని చెప్పి రేపే ఫెస్టివల్ అని చెప్పి నిన్న క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇక అవి అయిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని ఏవైతే డస్ట్ పట్టి ఉంటాయో అవి అంటే ఇల్లు క్లీన్ చేసిన తర్వాత దులపలేదనమాట. అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని వచ్చేస్తున్నాను. ఇక ఇంతలో క్లైమేట్ అయితే ఎంత చల్లగా మారింది అంటే వర్షం కూడా పడిందనమాట అన్ఎక్స్పెక్టెడ్గా. సో మంచిగా సాంగ్స్ పెట్టుకొని పని చేయడం స్టార్ట్ చేశాను. ఇలా మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఇలా పని చేసుకుంటూ ఉంటే ఎంత పనైనా చేయగలుగుతాం, అది మన ఓపిక అనుకోండి. ఇక ఇక్కడ ఏవైతే వాల్స్కి మావి ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా వాటితో సహా క్లీన్ చేసుకుంటానమాట. ఈ లోపైతే మాకైతే వర్షం కూడా పడింది. ఇక నైనశ్రీ అయితే వర్షం పడుతుందని ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, నైనశ్రీ బేబీ ఏజ్లో ఉన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తున్న వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టే ఉన్నాను. ఇక ఇంట్లో 50% పని అంతా అయిపోయిన తర్వాత నైనశ్రీ గడికి తల స్నానం చేపించేసుకొని తెచ్చాను. ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఫెస్టివల్ రోజు నాకు కుదరదు అని చెప్పి పై స్నానం అయితే వాళ్ళ డాడీ అయినా చేపించేస్తారు. ఇక కూల్గా ఉంది కాబట్టి క్లైమేట్, పిల్లలకి మంచిగా వేడివేడిగా మ్యాగీ చేశాను అనమాట. ఇంకా ముగ్గురం కూర్చొని హ్యాపీగా సాంగ్స్ వింటూ అంత మంచి కూల్ క్లైమేట్లో మ్యాగీ అయితే సోల్ఫుల్గా తిన్నామన్నమాట. చాలా రోజులు అయిపోయింది చెప్పాలంటే, నాకు తెలిసి ఇయర్ కూడా అయిందనుకుంటా. లాస్ట్ సమ్మర్లో చేసుకున్నాము మ్యాగీ. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే కొంచెం తింటూ ఎలాగో రిలాక్స్ అయ్యాను కదా అని చెప్పి తినగానే మళ్ళీ పని స్టార్ట్ చేసుకున్నాను. ఈసారి కిటికీలు తలుపులు అవి క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి గుమ్మాలకి బంతిపూలు అవి మాలలు కట్టేసుకున్నాను. మార్నింగ్ షిఫ్ట్లో నాకు ఇవన్నీ చేయడం కుదరదు. సో తర్వాత రోజు కడ్డం లేకుండా గిన్నెలు అవి స్టవ్తో సహా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 అయింది. నా నడుము నువ్వు పడుకుంటావా లేదా నన్ను పడేయమంటావా అన్నంత నొప్పి పుడుతుంటే ఇంక అక్కడితో క్లోజ్ చేసాను అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.